దోస్తులు వెల్కమ్ టు మన ఇంటి టిప్స్. ఆ రోజు మేము ముంబై నుంచి వచ్చిన రోజు నైట్ ఇది వ్లాగ్. మేము వచ్చేసరికి మా నాన్న గొర్రెలకి వెళ్ళిపోయిండు తీసుకొని, మళ్ళీ ఈవినింగ్ 7కి వచ్చిండు. ప్రొద్దున గడ్డి కోసుకొచ్చి పెట్టిండు. ఒక గొర్రెను ఇంటికి తీసుకొచ్చిండు. ఎందుకు తీసుకొచ్చిన బాబు అని అడిగితే, ఈ గొర్రెకు 2 పిల్లలు అయినాయి, పాలు జారిపోతలేవు, అందుకోసమే ఇంటికి తీసుకొచ్చిన, గడ్డి కోసుకొచ్చిన కదా, నైట్ అంతా మేస్తాయి, అవి మేస్తుంది, అందుకోసం తీసుకొచ్చిన అని అన్నాడు. మా పిల్లలు అయితే భలే ఆడుకుంటారు వీటితోని. నేను కొన్ని పిక్స్ యాడ్ చేస్తా తర్వాత చూడండి. వాళ్ళు ఎప్పుడు చూడలేరు, వాళ్ళకి మంచిగా అనిపిస్తుంది, చిన్నగా ఉన్నాయి కదా అవి గొర్రె పిల్లలు. అందుకే ఆ గిన్నెలో కొన్ని బియ్యం పెట్టిండు గొర్రెకు, అట్లా పాలు బాగా ఇస్తుందట అట్లా పెడితే, అందుకోసమే. చూడండి నైట్ ఆ రోజు మేము వచ్చిన తర్వాత నైట్ మొత్తం ఒక నెల రోజులు మా అమ్మ ముంబైలో ఉండే, ఇల్లంతా అంగడంగడి ఉంటే మొత్తం సర్దింది. తర్వాత మాకు పడుకోసరికి లేట్ అయింది, ప్రొద్దున లేచేసరికి కూడా లేట్ అయింది. మేము లేచేసరికి మా అమ్మ ఆకిలి ఉడిచేసి అలుకు చల్లుతుంది, ఇల్లు కడిగేసింది. చూడుర్రి, విలేజ్లో అయితే మంచిగా అనిపిస్తుంది, పొద్దున్న లేస్తే చకచక ఇంటి పనులు ఉంటాయి, చేసుకోవచ్చు. సిటీలో అయితే అట్లా ఉండదు, ఏమో ఉండడానికి చిన్నగా ప్లేస్ ఉంటుంది, ఏం పనులు ఉండవు. పొద్దున ఊళ్ళల్లో అయితే ఇట్లా ఉంటాయి. చూడుర్రి, ఎక్కడ నుండో పేడ తీసుకొచ్చిందట కవర్లో, వాళ్ళ ఇంటికాడ బర్రెలు ఉన్నాయట, తెలిసిన వాళ్ళ ఇంటికి పోయి తీసుకొని వచ్చిందమ్మ. అల్లు చల్లుతుంది. మా పెద్దోడు వీడియో తీస్తున్నాడు, చూడుర్రి ఎట్లుందో. తర్వాత పనులు అన్నీ ఈ పనులు తీరిన తర్వాత స్నానం చేసి వంట చేసి అందరం అన్నం తినేసినాము. తర్వాత మా నాన్న గొర్రెలకు వెళ్తుండు, మా నాన్న టిఫిన్ పెట్టుకున్నాడు, గొర్రెలకు పోతుండు. నైట్ తీసుకొచ్చిన గొర్రెని కూడా తీసుకుపోతుండు. ఆ చిన్న పిల్లలు దొడ్లేసి ఆ గొర్రెని మందులో కలుపుకొని తీసుకొని పోతాడు. అందుకే మా నాన్న ఎంబడి వెళ్తుండు వాడు. మా నాన్న అన్నాడు, ఇంటి పక్కకు మొత్తం గడ్డి ఉంది కదా, గడ్డి దొరుకుతలేదు ఇప్పుడు ఎక్కువ మేయడానికి గొర్రెలకి, ఎండాకాలం కదా, అందుకోసం. ఇది మార్చ్ ఎండింగ్ నెలలో ఎండలు విపరీతంగా ఉన్నాయి దేశంలో అయితే. ముంబైలో ఇంట్లో లేదు. మా చిన్నోడు అక్కడికి దొడ్డికడికి పోయి గొర్రెల మందతో మళ్ళీ వచ్చిండు. ఆ చిన్న పిల్లల్ని అక్కడనే దొడ్లో ఉంచేసిండు. తర్వాత మా అమ్మ మా నాన్న ఇద్దరు వెళ్తారు. మా నాన్న గొర్రెలు నీళ్ళు తాగుతాయని మోటార్ చాలు చేయమని మోటార్ చాలు చేసినాము. నీళ్ళు పడుతుండు గొర్రెలకి, అవి తాగుతాయని. ఇది మా ఇంటి పక్కకి ఖాళీ ప్లేస్ ఉంటే అందులో గడ్డి ఉండే బాగా పచ్చడి, అందుకోసమే. చూడరు, మా నాన్న అక్కడ మోటార్ కాడ నిలుస్తున్నాడు. గొర్రెలు అటు సైడ్ వెళ్ళకుండా కావాలి. మా చిన్నోనికి ఒక కట్టి ఇచ్చిండు, వాడు కావాలి కాస్తుండు. చూడుర్రి, మా అమ్మ కూడా ఉంది. మా అమ్మ ఇక్కడ కూర్చుందో. ఇదే మా నాన్న గొర్రెలు, అందులో ఒక మేక ఉంది, ఇది మేక. చూడుద్దు, అసలు గొర్రెలు మేపడం ఎంత కష్టమో తెలుసా. కష్టమైన పని ఏదన్నా ఉన్నదంటే అది గొర్రెలు మేపడమే. ఎందుకంటే వాళ్ళకి ఎండ వాన చలి అన్నది ఏమి ఉండదు. వర్షం పడిన కూడా గొర్రెలకు పోవాలి కన్ఫామ్, పోకుండా అయితే ఉండదు. తడుచుకుంటూ అయినా గొర్రెలను మేపుతారు. ఒక్కొక్కసారి కంటిన్యూగా ఎండ తెరవకుండానే 3-4 డేస్ వర్షం వస్తుంది, అయినా కూడా అందులో తడుచుకుంటూ అయినా గొర్రెలకు పోతారు వాళ్ళు. ఎండాకాలం వచ్చిందంటే గడ్డి ఉండదు వీటికి, అవి ఆగే ఒక కాడ, అవి టెంబడి ఉరకాల. మళ్ళీ రాత్రి ఎండాకాలంలో మంద వంటది, అప్పుడు ఇంటికి రాడు పడుకోవడానికి. ఏప్రిల్ నుంచి స్టార్ట్ అయితే జూన్ ఎండింగ్ వరకు ఇట్లా గొర్రెలు బయటనే దొడ్డిలోకి రాకుండా బయటనే వండుకుంటాయి, పొలాలల్లో గుట్టలకి అట్లా. అప్పుడు వాళ్ళు అక్కడనే వండుకుంటారు. నైట్ వచ్చి అన్నం తిని వెళ్ళిపోతారు, మళ్ళీ పోయి అక్కడనే వండుకుంటారు. చూడరు, మా అమ్మ అక్కడ కూర్చుంది. ఎండాకాలం కదా, గొర్రెలు ఆగుతలేవు, అందుకే ఇద్దరు వెళ్తారు, మా అమ్మ మా నాన్న. మా చిన్నోనికి భలే అనిపిస్తుంది, వాడు అటు ఇటు తిరుగుతుండు, వాడు చూసుకుంటా. అవి వాడు ఎప్పుడు చూడలేడు, ఫస్ట్ టైం చూసుడు గొర్రెల మందను. వానికి అనడానికి కూడా వస్తలేదు గొర్రెల మంద అని. మా నాన్న తీసుకెళ్ళిండు దొడ్డికాడికి, వాడు చూస్తాడని. తాత నేను వస్తా అంటే రా అని తీసుకెళ్ళిండు. చూడురు, ఒక కట్టె పట్టుకొని ఎట్లా చూస్తుండు. మా నాన్న చెప్పిన వానికి గొర్రెలను అటు ఇటు ఓనియే, కట్టె పట్టుకుంటే అవి అటు వెళ్ళాయి అని. మనకి మజా వచ్చింది. చూడు, నాకు వచ్చి చెప్పి వెళ్తుండు, గొర్రెలు వచ్చినాయి మమ్మీ అని. మా ఇంటి వెనుక పక్కకి అయిపోయింది, అక్కడ నుంచి ఇటు మా ఇంటి ముందట కూడా ఖాళీ స్థానం ఉంది కొంచెం, అక్కడ కూడా గడ్డి ఉంటే గొర్రెలు కొన్ని ఇటు వచ్చేసినాయి. భలే ఉన్నాయండి అవి, మస్తు అనిపిస్తుంది.
పొద్దంతా ఇట్లనే తిరగాలి. మా నాన్న మినిమం 10:30కి వెళ్ళిందంటే సాయంత్రం 7 గంటలకు వస్తాడు. పొద్దంతా గొర్రెలు వెంబడ తిరుగుడే. అవి ఒక కాడ కూర్చోవు, ఏం లేదు. వాళ్ళు తీసుకుపోయిన టిఫిన్ కూడా ఉన్నా అది నిలబడి తింటారు. కూర్చొని తినే టైం కూడా ఉండదు. అందుకే అంటున్నా, గొర్రెలు కాసడం బాగా కష్టము. కానీ పుట్ట కోసం ఏదో ఒక పని చేయాలి కదా. గొర్రెలు కాస్తాడు. వేరే పని చేయొచ్చు, కానీ మా నాన్న గొర్రెలే కాస్తాడు. ఫస్ట్ మేము చిన్నగా ఉన్నప్పుడు గొర్రెల భారం చేసేదట. నాకు కూడా కొంచెం గుర్తుకుంది. మా నాన్నకి ఎక్సెల్ ఉండే, గొర్రెల భారం చేస్తుండే, వ్యవసాయం కూడా చేస్తే. ఇప్పుడు కూడా వ్యవసాయం చేస్తారు, పొలం చేసుకుంటారు, మా అమ్మ మా నాన్ననే ఉంటారు. ఇక ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఇద్దరు గొర్రెలకి వెళ్తారు. అటు వెళ్తున్నాయేమోనని వెళ్ళిర్రు అటు. మా చిన్నోడు అక్కడ ఉన్నాడు, కట్టె పట్టుకొని ఉన్నాడు. మా అమ్మ వస్తుంది తర్వాత. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా అమ్మ కూడా వెళ్తుంది. పిల్లలు చూడరు, ఆడుకుంటారు. మా చిన్నోడు అయితే భయపడి దగ్గరికి కూడా పోతలేడు వాటి దగ్గరికి. అది పొడుతుంది మమ్మీ గొర్రె అని చెప్తుండు. మా నాన్న నువ్వు పోకు కొరుకుతుంది అని చెప్పిండు. ఇంకా భయానికి ఆయనతో కూడా పోతలేడు. మా పెద్దోడే వెళ్తుండు, గడ్డి తీసి వానికి తినిపిస్తా అంటే తింటలేవు మమ్మీ, అవి తింటలేవు అని చెప్తుండు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.